గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. నాకు ప్రకాష్తో దొరికి అతి తక్కువ టైం ఈ టీ టైం అండి. సో అస్సలు మిస్ కాను. ఇద్దరం కలిసే తాగుతాము మార్నింగ్. తర్వాత అయితే నేను ప్రకాష్కి బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేస్తున్నాను. మాకు సండే లేదు, మండే లేదు. ప్రకాష్ డైలీ డ్యూటీకి వెళ్ళాలి. సో నాకు వర్క్ డైలీ ఉంటుందండి. ఈరోజు రెస్ట్ అని ఏ రోజు ఉండదు. ఆయనకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ నుంచి అయినా ప్రకాష్కి రైస్ ఐటమ్సే ఎక్కువ అలవాటు. టిఫిన్స్ అంతగా హ్యాబిట్ లేదు. సో 3 పూటల ఆయన రైస్ ఐటమే తింటాడు. మా ఇంట్లో డైలీ కంపల్సరీ 2 టిఫిన్స్ అండి. తనకైతే రైస్ ఐటమ్, మా పిల్లలకి నాకు టిఫిన్స్ అయితే చేసుకొని తింటాము. తనకైతే రైస్ ఐటమ్సే చాలా ఇష్టం. మాకైతే పెసరట్టు అయితే చేసుకున్నామండి. సండే అనే అనుకుంటాం కానీ మామూలు రోజుల కన్నా ఈ రోజులే నాకైతే వర్క్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. పని అస్సలు తీరిక ఉండదు. పన్ను తీరినట్టు అనిపివ్వదండి. చేతి నిండా పనే అనిపిస్తుంది. మీకు కూడా అంతే అనిపిస్తుందా? మిగిలిన రోజులే నాకు తొందరగా పని అయిపోయినట్టు అనిపిస్తుంది. సండే స్పెషల్గా పెసరట్టు నెయ్యితో కాచుకొని దాంట్లోకి కాంబినేషన్గా టమాటో చట్నీ అయితే చేసుకున్నాను. నాకు ఈ 2 కాంబినేషన్లు అంటే చాలా ఇష్టము. ఈ టిఫిన్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టాను. సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు పాలు తాగడానికి అంతగా ఇష్టపడతలేరు. సో టిఫిన్ అయితే టిఫిన్ ఏదైనా కడుపు నిండా తింటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. వాళ్ళకైతే టిఫిన్ బాగా నచ్చిందండి. టిఫిన్ తినుకుంటూ టీవీలో కార్టూన్స్ అయితే చూస్తున్నారు. ఈ సమ్మర్లో బాగా హ్యాబిట్ అయిపోయింది. స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు ఈ హ్యాబిట్ అయితే తగ్గించాలి. ఇంకా మా టిఫిన్స్ అయిపోయాకనైతే మా ప్రకాష్ ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరాడు. మార్నింగ్ 8 చూడండి ఎంతగా ఎండ కొడుతుందో. వీళ్ళందరూ వెళ్ళాక లాస్ట్కి టిఫిన్ తింటాను నేను. టిఫిన్ తినగానే చూడండి ఇది ఒక పెద్ద టాస్క్. ఈ గిన్నెలను చూస్తేనే భయం అవుతుంది. ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ముగ్గురం అయితే చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి అయితే రెడీ అయితే ఉన్నాము. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే సండే అన్నాక కక్క ముక్క ఉండాలి కదా. మాకు సండే అనే కాదండి, వీక్లీ 2 to 3 టైమ్స్ కంపల్సరీ నాన్ వెజ్ తింటాము. మాకు అట్లా అలవాటు అయిపోయింది. మీలో ఎంతమందికి హ్యాబిట్ ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానిలోకి కాంబినేషన్గా మాన్విత్కి అయితే తెలంగాణ స్పెషల్ బగారన్నం కావాలన్నాడు. సో నాన్ వెజ్ ఐటమ్స్లోకి బగారన్నం టేస్ట్ చాలా బాగుంటుందని నేను కూడా చేస్తున్నాను. చాలామంది ఇందులో డాల్డా వాడతారు, బట్ దాంట్లోకి నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. నెయ్యితో చేసుకున్నాను. ఇంకా కుకింగ్ రెడీ అయ్యేసరికి మా నాన్న అయితే వచ్చాడు లంచ్ టైంకి. పిల్లల్ని చూడాలనిపిస్తుందని. పిల్లల్లో పిల్లోడ్లా మా ప్రకాష్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు డాడీతో. నాకు మా డాడీ వస్తే ఎక్కడ లేని ఆనందం అనిపిస్తుందండి. అదేదో తెలియని ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అందరం అయితే కలిసి ఇంకా లంచ్ అయితే చేసాము. లంచ్లోకి చేసుకున్న బగారన్నం చికెన్ కర్రీ కాంబినేషను టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకనే కాదండి, మా డాడీ వాళ్ళకు కూడా బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేశారు. లంచ్ అయితే కంప్లీట్ అయ్యాక డైలీ కంపల్సరీ 2 నుంచి 3 గంటలు అయితే పడుకోబెడతాను. బట్ మా నాన్న వచ్చాడని ఈరోజు పిల్లలు పడుకోనని ఏడ్చారు. సో ఎంజాయ్ చేయని అని అలా వదిలేశాను. కాసేపు ఆడుకున్న తర్వాత మొబైల్స్ కావాలని ఏడుస్తున్నారు. మొబైల్స్ ఏమీ వద్దని నేను బిల్డింగ్ బ్లాక్స్ పిల్లలకు టాయ్స్ అయితే ఇచ్చాను. వీళ్ళని ఇలా ఎంగేజ్ చేయడం వల్ల టీవీస్కి మొబైల్స్కి అడిక్ట్ అవ్వడం కొంచెం తక్కువ అయిపోతారు కదా అని ఇలా అయితే నేర్పిస్తున్నాను. చాలాసేపు అయితే వాళ్ళైతే ఆడుకున్నారు. మా పాప అయితే బాగాలేదు, తలస్నానం చేపిస్తున్నా అని చేపిస్తుంది చూడండి. మా బాబు అయితే ఇల్లు కట్టుకున్నాడంట బిల్డింగ్ బ్లాక్స్తో. ఎలా ఉందమ్మా అని అడుగుతున్నాడు. ఇలా మనం మొబైల్స్ వాడకం టీవీలు తగ్గడం వల్ల వాళ్ళకు బ్రెయిన్ అయితే చక్కగా షార్ప్ అవుతుందండి. యాక్టివ్గా కూడా ఉంటారు. ఇలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఫుల్గా వర్షం పడుతుందని బయటికి అయితే వచ్చి చూసాము. ఇంకా బాగా వర్షం పడుతుందని బయటికి వెళ్దాం అనుకున్నది స్టాప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయితే అయిపోయి పిల్లలకైతే స్నాక్స్ పెడదామని స్నాక్స్ ఏం కావాలని అడిగారు. ఏమైనా స్నాక్స్ తింటారా? బనానా ఓకే తీసుకొస్తా. బనానా కావాలన్నారని వీటితో పాటు మొన్న అమ్మ చేసిన చెక్కలు మురుకులు కూడా పెట్టాను. అడుగుతారు కానీ అస్సలే తినరండి. అందులో 2 కూడా తినలేదు. తిండి దగ్గర అయితే మస్తు మారం చేస్తారు మా పిల్లలు. వర్షం పడిందమ్మా, వెదర్ ఏం బాగాలేదు, బయటికి వద్దంటే పార్క్ వెళ్ళాలని మా స్వస్తిక చూడండి ఏడుస్తున్నది. ఇంకా ఈవినింగ్ 5:30 అవుతుంది కానీ వర్షం పడి వెదర్ అంతా చీకటిగా మారడం వల్ల మా క్వార్టర్స్లో అయితే అప్పుడే లైట్స్ అయితే వేసేసారండి. ఇంకా
కాసేపు ఎంజాయ్ చేపిద్దామని తీసుకొని అయితే వెళ్ళాను. అక్కడ ఫుల్గా చీకటి ఉంది. బట్ ఇంకా వాళ్ళు అడిగినప్పుడు తీసుకొని వెళ్ళకపోతే ఏడుస్తారు కాబట్టి కాసేపు ఆడిపించుకొని అమ్మ చీకటి అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఇంటికి రాగానే ఇంకా డిన్నర్ టైం తప్పదు కదండి. సండే అయినా మండే అయినా మనకు ఒక పూట కూడా రెస్ట్ ఉండదు. ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి కదా. డైలీ మేము నైట్ అయితే చపాతీ తింటాము. సో చపాతీ పిండికి అయితే కలిపేసి పెట్టాను. కానీ మా మాన్విత్కి పూరి తినాలనిపిస్తుందంట. చికెన్ కాంబినేషన్గా బాగుంటుందమ్మా అని అడిగాడు. మ్యాక్సిమం నేను అంతగా ఆయిల్ ఫుడ్ చెయ్యను ఇంట్లో. బట్ పిల్లలు ఇట్లా అడిగినప్పుడు చేయడం వల్ల వాళ్ళకు బయటి ఫుడ్ తినాలనే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. అందుకోసమే చేస్తున్నానండి. ఇలా నేను ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. పూరీలు కానీ ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ దాంట్లో కొంచెం సాల్ట్ వేయడం వల్ల అవైతే ఆయిల్ బాగా లాగవండి. అండ్ ఆయిల్ పీల్వడం కూడా తక్కువ పీలుస్తాయి. పూరీలు చూడండి ఎంత చక్కగా పొంగిపోయాయో. నేను గోధుమ పిండితోనే చేస్తాను, అయినా చక్కగా పొంగాయండి. తర్వాత ప్రకాష్ వచ్చేవరకు అందరం చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఉన్నాము. రాగానే డిన్నర్ చేద్దామని. ఆయన వచ్చాక కొంచెం టైం కావాలంటే ఇంకా పిల్లలకైతే పెట్టాను. వాళ్ళు అడిగిన ఫుడ్ కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఇంకా నేను కూడా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంట్లో పాత్రలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుందండి. నా సండే అయితే ఇలా గడిచిపోయిందండి. మరి మీది ఎలా గడిచిపోయింది కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.